'బన్ బటర్ జామ్' 2 అవర్స్ 25 మినిట్స్ రన్ టైమ్‌తో థియేటర్స్‌లో రిలీజ్ అయిన తర్వాత ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది తెలుగులో గూడా. ఇక చూసాక నాకైతే చూడ్డానికి 'బన్ బటర్ జామ్', 'కావాలి జండూ బామ్' అని ఇలా ప్రెడిక్టబుల్ అండ్ సిల్లీ లవ్ స్టోరీస్‌తో వెళ్ళింది. క్లైమాక్స్ ఒకటి కొంచెం పర్లేదు ఆ డైలాగ్స్‌కి. 1, 2 సీన్స్ అంతే ఓవరాల్ మూవీలో. నచ్చలేదు గైస్ మూవీ. చాలా లెంథీగా నడిచింది లవ్ స్టోరీ. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే కొంచెం రొమాన్స్ ఉంది. అది తప్ప మిగతాదంతా చూడొచ్చు. ఇక బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే ఇద్దరు ఫ్రెండ్స్ అయిన మదర్స్ బయట జనరేషన్ పిల్లలు మంచిగా లేరు. కాబట్టి వాళ్ళ పిల్లలైన హీరో మరియు హీరోయిన్‌కి ఎలా అయినా పెళ్లి చేయాలంటూ డిసైడ్ అవుతారు. అది కూడా వాళ్ళ పిల్లలిద్దరూ బీటెక్ జాయిన్ అయ్యే టైంలో. చివరికి అరేంజ్డ్ మ్యారేజ్‌ని లవ్ మ్యారేజ్ లాగా మార్చి హీరో, హీరోయిన్స్‌ని ఒకటి చేశారా లేదా? మధ్యలో వీళ్ళిద్దరి లవ్ స్టోరీస్ ఏంటి? చివరికి ఏమైంది అన్నది స్టోరీ. సినిమాలో బావున్నదైతే యూత్‌ఫుల్ విషయాలు అండ్ స్టోరీ లైన్ ఒకటి బావుంది. పెర్ఫార్మన్సెస్ ఇవి బావున్నాయి. తెలుగు డబ్బింగ్ అండ్ తెలుగు డబ్బుడ్ సాంగ్స్ 2 బాలేదు. మేబీ తమిళ్‌లో బావుండొచ్చేమో. ఇక సినిమా మొత్తం తిరిగే ఆ బీటెక్ సీన్స్ అన్నీ గూడా అసలు బీటెక్ అయిపోయి ఒక 5, 6 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉండే వాళ్ళలా ఉండే యాక్టర్స్‌ని పెట్టి, వాళ్ళనే బీటెక్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్‌లా అనుకోమంటే ఎలా నమ్ముతామండి? అసలు ఇంటర్మీడియేట్ కంప్లీట్ చేసి బీటెక్ జాయిన్ అయినోళ్ళలానే ఉండరు వాళ్ళు. పోనీ కాలేజ్ డ్రామా ఏమైనా బావుందంటే, జరిగే లవ్ స్టోరీ అంతా హీరో, హీరోయిన్ మధ్య సీన్స్‌నే. మళ్ళీ అవి గూడా అతిగా ఉంటాయి. హీరోని ఎందుకు లవ్ చేసిందో తెలీదు. మళ్ళీ హీరో ఫ్రెండ్ మీద సడెన్‌గా హీరోనే వదిలేసేంత లవ్ ఎందుకొచ్చిందో తెలీదు. సేమ్ అదర్ స్టోరీ గూడా. అసలు ఇంట్లో మదర్స్ ఇద్దరు డిసైడ్ అయ్యే పాయింట్‌నే కన్విన్సింగ్‌గా లేదు. అట్‌లీస్ట్ కళ్ళ ముందు వాళ్ళు ఇలాంటి మంచోళ్ళా అని చూస్తే కన్విన్స్ అవ్వడానికి. అసలు ఎలా ఉంటారో కూడా చూడకుండా ఇలాంటి వాళ్ళని వినేసి డిసైడ్ అయిపోవడం ఏంటో. చదువుకోండిరా అని చెప్పడం మానేసి పేరెంట్స్‌ని ఎంకరేజ్ చేసినట్టు చూపెడతారు. ఎమోషన్స్ అయితే వర్కౌట్ అవ్వలేదు. ఇక బీటెక్ బ్యాక్‌డ్రాప్ పెట్టిన చాలా సినిమాల్లో బీటెక్ ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అదే ప్రాబ్లమ్. సో ఫైనల్‌గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే నాకైతే కంక్లూజన్ అండ్ ఆ మదర్స్ ఇద్దరు ఆలోచించినప్పుడు వచ్చే డైలాగ్స్ బాగున్నాయి గానీ, మూవీ అయితే కన్విన్సింగ్‌గా అనిపించలేదండి. ఫీల్ గుడ్ అనేలా ఉండాల్సిన మూవీలో అసలు ఎమోషన్స్‌నే సరిగ్గా లేవు. హెన్స్ ఫీల్ గుడ్‌గా అస్సలు లేదు. పైగా ప్రెడిక్టబుల్. చివరికి ఇదే జరుగుతుంది అని. ఇట్స్ ఎ డిసప్పాయింటింగ్ ఫిల్మ్ ఫర్ మీ. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.25/5. మీకు కనుక నా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.